హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రజాయాత్ర. ఈ ప్రజాయాత్రలో భాగంగా మనం ఇవాళ పిఠాపురంలో ఉన్నాం. మనం వెనక బోర్డు చూడొచ్చు. రైట్ సైడ్ వెళ్తేనేమో పిఠాపురము, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో సామర్లకోట, నేరుగా వెళితే కత్తిపూడి. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే బస చేసి ఉన్నారు. ఆ లెఫ్ట్ సైడ్ సామర్లకోట అని రాస్తుంది. ఆ రోడ్లోకి వెళ్తే ఒక హోటల్ ఉన్నది, అక్కడే పవన్ కళ్యాణ్ గారు బస చేస్తున్నారు. రైట్ సైడ్ వెళ్తే పిఠాపురం ఊరిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అయితే పిఠాపురము చాలా కాలం నుంచి మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నేను పిఠాపురం ఊరు ఇంతకుముందు చూడలేదు. నిన్న ఇవాళ చూస్తుంటే చాలా చిన్న చిన్న గల్లీలు, అలాగే కాస్త ఎక్కడ పడితే అక్కడ అపరిశుభ్రత, కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నేను చూశాను. పిఠాపురాన్ని నేను ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా డెవలప్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, ఇంకా చాలా చాలా చేస్తానని చెప్పినప్పుడు ఏమున్నదిలే పిఠాపురంలో చాలా డెవలప్డ్ ఏమో అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెయ్యాల్సింది చాలా ఉన్నది అని నాకు అర్థమైంది. సరే, ఇవాళ పిఠాపురం నియోజకవర్గ చరిత్ర ఏంటో చెప్పుకుందాం. అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కున్న అనుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి చెప్పుకుందాం. పిఠాపురం చరిత్ర మనం చూస్తే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మొట్టమొదట కాస్త ఆకర్షించే అంశం ఏంటంటే, ఎప్పుడు ఇక్కడ ఒకటే అభ్యర్థి రెండోసారి గెలవడం అనేది జరగలేదు. ఒకటే పార్టీ ఉండడం కూడా జరగలేదు. విచిత్రం ఏంటంటే, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే పిఠాపురంలో చాలా భిన్నత్వం కనపడుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5 సార్లు విజయం సాధిస్తే, 16 సార్లు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ 5 సార్లు విజయం సాధించింది, తెలుగుదేశం పార్టీ 3 సార్లు విజయం సాధించింది. లేకపోతే ప్రజా పార్టీ ఒక 2 సార్లు విజయం సాధించింది, ఇండిపెండెంట్లో 2 సార్లు విజయం సాధించారు. అలాగే సిపిఐ ఒకసారి, పిఆర్పి ఒకసారి, బీజేపీ ఒకసారి, వైసీపీ ఒకసారి. అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరు అభ్యర్థుల్ని స్వాగతించిన పరిస్థితి. ఇదొకటి సానుకూల అంశంగా కూడా మనం పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు కూడా మనం చూద్దాం. సామాజిక వర్గ సమీకరణాలు చూస్తే కాపులు అత్యధికంగా దాదాపు 32% పైగా ఉన్నారంటే 80,000 మందికి పైగా కాపు ఓటింగ్ ఇక్కడ ఉండడం అనేది ఒక సానుకూల అంశంగా మనం చెప్పుకోవచ్చు. 2,36,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపులు 32% అంటే 70,000 ఉన్నారు. సెట్టిబలజులు 23,000 ఉన్నారు. మాల 23,000 ఉన్నారు. మత్స్యకార 20,000 ఉన్నారు. పద్మశాలి 20,000 ఉన్నారు. రెడ్లు 10,000 ఉన్నారు. ఇది ప్రధానంగా సామాజిక వర్గ స్ట్రక్చర్ ఇక్కడ. ఇకపోతే 2009లో ఇక్కడ వంగా గీత గారు పిఆర్పి తరఫున గెలుపొందారు. ఆ తర్వాత 2014లో వర్మ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసే వర్మ అక్కడ గెలుపొందడం జరిగింది. 2019లో చూస్తే పెండెం దొరబాబు వైసీపీ నుంచి ఆయన గెలుపొందారు. అప్పుడు కూడా వర్మ అపోనెంట్గా ఉన్నాడు. సో వర్మకి ఒకసారి విజయం దక్కింది 2009తో పోలిస్తే. 2009లో ఒకసారి వంగా గీత, తర్వాత వర్మ, తర్వాత పెండెం దొరబాబు ఇక్కడ విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి మనకి. అయితే ఇవాళ మొత్తం 3 ఇక్కడ మండలాలు ఉన్నాయి. గొల్లప్రోలు, పిఠాపురము, కొత్తపల్లి. కొత్తపల్లి అంటారనమాట. కొత్తపల్లి, ఉప్పాడ అనే ఒక ప్రాంతం. సో ఈ 3 ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో వైసీపీ ఒక రకంగా తన బలగాలను మోహరించినట్టుగా కనపడుతోంది. సరే, ఈ మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఏం చేస్తారు, ఎలా చేస్తారనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి చూద్దాం. ముందు ప్రతికూల అంశాలు చూద్దాం. నాకు తెలిసి నా అధ్యయనంలో నాకు అర్థమవుతుంది అంటే 3 మైనస్లు 5 ప్లస్లు కనపడుతున్నాయి. మైనస్లు ఏంటో ముందుగా చెప్దాం. మొట్టమొదటి మైనస్, వర్మ సహకరిస్తాడా? ఇది ప్రధానమైన మైనస్. ఇవాళ మనం ఎక్కడ చూసినా హోల్ హార్టెడ్గా వర్మ చెబుతున్నట్టుగా ఎక్కడ కనబడట్లా. వర్మ ఏదో నర్మగర్భంగా లోపల ఏదో ఉన్నట్టుగా కనపడుతుంది తప్ప హోల్ హార్టెడ్గా సహకరిస్తాడా అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా ఆయనకి ఎక్కడ అసంతృప్తి ఉంది. చంద్రబాబు నాయుడు పిలిచాడు, ఆయన్ని ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత మంత్రిగా కూడా చేస్తానని చెప్పినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ వర్మలో ఎక్కడో అసంతృప్తి. ఎందుకు ఈ అసంతృప్తి అంటే, ఒకసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వటం జరిగితే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఆల్మోస్ట్ వర్మకు ఇక చాప్టర్ క్లోజ్. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఎంట్రీ అయితే ఇక తన చాప్టర్ క్లోజ్. కాబట్టి ఈ ఎంట్రీని ఎలాగైనా అడ్డుకోవాలని ఆయన గత నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మన పిఠాపురం ఓటర్ల మనసును మనం చదివితే, ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచిన వర్మ ఆ తర్వాత మళ్ళీ వైసీపీ చేతిలో కూడా ఓడిపోయాడు కదా. సో ఇక్కడ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
వర్మ ఒకవేళ వ్యతిరేకంగా పనిచేసినా కూడా పరిస్థితుల ప్రభావంతో పవన్ కళ్యాణ్ గెలవచ్చు కూడా. కానీ ఓవరాల్గా చూస్తే వర్మ వ్యతిరేకంగా ఉండటం అనేది ఒక మైనస్గా చెప్పాలి. అంటే వ్యతిరేకం అని పూర్తిగా చెప్పట్లేదు నేను, ఎక్కడో మనస్ఫూర్తిగా పనిచేస్తున్నట్టు ఎక్కడో కనపడలేదు అని చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ వర్మ గారు అని చెప్పినా కానీ ఆయనలో ఆ రకమైన గ్రాటిట్యూడ్ ఎక్కడో మిస్ అయిందేమో అనిపిస్తోంది. ఇక రెండవది ద్వారంపూడి మిథున్ రెడ్డి, ఒకళ్ళేమో దందాల సొమ్ము, ఒకళ్ళేమో ఎర్రచందనం సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరిస్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కుటుంబానికి ₹1,00,000, యువకులకు బైకులు, ఇలాగ రకరకాల తాయిలాలు ఇప్పటికే ఇళ్లకు చేరుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుని పవన్ కళ్యాణ్ గెలవటం అనేది ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ అని చెప్పాలి. ఇక మూడవది కాపుల ఓట్లకు గండి కొట్టడానికి, కాపులు దాదాపు 80,000 పైగా ఉన్నారు కాబట్టి గండి కొట్టడానికి ముద్రగడను స్పెషల్ టాస్క్ ఆఫీసర్గా ఇక్కడ నియమించారు. ఆ తర్వాత కన్నబాబు, దాడిశెట్టి రాజా, వీళ్ళందరినీ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. వాస్తవానికి ప్రతి మండలానికి ఒక్కొక్కళ్ళని మనకు ఆ మండలాలకు చెప్పుకుంటే కనుక ఎట్లా మోహరించారు, రాజుల పూర్వకాలంలో తమ సైన్యాన్ని ఎట్లా మోహరించేవారో ఆ రకమైన మోహరింపు ఇక్కడ కనపడుతోందనమాట. కొత్తపల్లికేమో దాడిశెట్టి రాజాని ఇక్కడ ప్రధానంగా నియమించారు. కన్నబాబుని గొల్లప్రోలు మండలానికి, అలాగే పిఠాపురం టౌన్కి మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇక్కడ నియమించారు. సో ఆ రకంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాంతాన్ని పంచి వాళ్ళందరికీ కలిపి బాస్గా మిథున్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పైగా మన ముద్రగడ గారు ఎటు ఉన్నారు, ఆయన కాపులోట్లను చీల్చడానికి ఆయన శక్తి మేర ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానమైన మైనస్గా చెప్పుకోవాలి. దాంతోపాటుగా పవన్ అనే పేరుతో కొన్ని నామినేషన్లు ఆల్రెడీ పడుతూ ఉన్నాయి. కేఏపాల్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అంటే ముప్పేట దాడి చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ముప్పేట దాడి నుంచి పవన్ కళ్యాణ్ ఎట్లా బయటపడతారనేది కూడా ఇక్కడ ప్రధానం. ఈ 3 మైనస్లు ప్రధానంగా కనపడుతున్నాయి. అలాగే ఒక 5 ప్లస్లు కూడా కనపడుతున్నాయి. 5 ప్లస్లు ఏంటో ఒకసారి చూద్దాం మనం. కాపులు అత్యధికంగా ఉండడం, అలాగే బీసీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి కలిసి రావటం అని చెప్పాలి. బీసీల శెట్టి బలిజీలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో పార్టీలకు అతీతంగా ప్రేమించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కులాల్ని కలిపే సిద్ధాంతం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారో, ఇది శెట్టి బలిజీలను, అలాగే ఈ దళితులను, అలాగే మత్స్యకారులను, వీళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకోవడం మొదలైంది. దీంతో ఆయనకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండానే బీసీలు ఆయనకు అట్రాక్ట్ అవుతున్నారని మనం గత కొన్ని పరిణామాలుగా చెప్పొచ్చు. దాంతో ఇటు కాపులు, ఇటు బీసీలు ప్రధానమైన బలంగా ఉన్నది. మూడో వాళ్ళు వీళ్ళు యూత్, ఏ కులంలో ఉన్న యూత్ అంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నది పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. ఇది మొదటి ప్లస్. రెండో ప్లస్, జగన్మోహన్ రెడ్డి తన మొత్తం బలగాన్ని ఇక్కడ మోహరించడం అనేది, 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పవన్ కళ్యాణ్ మీద సానుభూతి తెస్తోంది. ఆల్రెడీ గాజువాకలో ఓడించుకున్నాం, భీమవరంలో ఓడించుకున్నాం, ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదన్న ఒక కసి, అలాగే ఒక సానుభూతి, రెండు కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈ రెండవ కలిసి వచ్చే అంశం ఆయన మీద సానుభూతి అని చెప్పాలి. మూడవది, పిఠాపురం అనగానే ఇప్పటి వరకు ఎవరికి పెద్దగా తెలిసే పరిస్థితి లేదు, కానీ దేశవ్యాప్తంగా ఇవాళ పిఠాపురం ఫేమస్ అయిపోయింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారన్న అంశాన్ని ఆయన కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే పిఠాపురం జాతీయ స్థాయిలో ఫేమస్ అయింది. సో ఎవరి వల్ల అయింది? పవన్ కళ్యాణ్ గారి వల్ల అయింది. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటే ఇంకా పిఠాపురానికి ఎంత పెద్ద మైలేజ్ వస్తుంది, ఎంతో ఫోకస్ వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలనేది 3వ అంశం. ఇక 4వ అంశం చెప్తాను. పిఠాపురంలో ఒక భిన్నమైన స్పందన. ఇంతకుముందే చెప్పాను, ఒకేసారి ఇద్దరిని, అంటే వరుసగా ఇద్దరిని గెలిపించిన సందర్భం లేదు. ఒకళ్ళనే వరుసగా 2 సార్లు గెలిపించిన సందర్భం లేదు. భిన్నంగా ఓటర్లు స్పందిస్తూ ఉంటారు. ఓసారి ఇండిపెండెంట్ గెలిపిస్తారు, ఒకసారి సిపిఐని గెలిపిస్తారు, ఒకసారి ప్రజారాజ్యం గెలిపిస్తారు, ఒకసారి వైసీపీని గెలిపిస్తారు, ఒకసారి ప్రజా పార్టీని గెలిపిస్తారు. ఇట్లా ఒక భిన్నమైన స్పందన ఉండడం కూడా మరి సాంప్రదాయకంగా ఓటర్లు లేరు, చాలా తెలివిగా ఉన్నారు ఓటర్లు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఇంత తెలివిగల ఓటర్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతారు. ఇక 5వ అంశం, పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రణాళికలు నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తానేం చేయగలనో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించిన సమస్య కావచ్చు, ఇక్కడ ఒక్కొక్కళ్ళ తలసరి ఆదాయం పెంచడానికి ఆయన ఏం చేయగలుగుతాడు, అలాగే ఎట్లా టూరిజం స్పాట్గా మార్చగలుగుతాడు, సిటీని ఎట్లా, టౌన్ని ఎట్లా డెవలప్ చేయగలుగుతాడు, ఆయన చాలా మైక్రో లెవెల్లో ఆయన చెప్పడం ముందు చూసారు. అది ప్రధానంగా ప్లస్ అని చెప్పాలి. పిఠాపురంలో మునుపెన్నడూ ఇవ్వని హామీలు, మునుపెన్నడూ చూడని అభివృద్ధి ఈసారి చూడబోతామన్న ఒక నమ్మకాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఇది 5వ ప్లస్. సో 3 మైనస్లు ఉన్నాయి, 5 ప్లస్లు ఉన్నాయి. బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఒక 2 పాయింట్లు ఎక్కువే ఉన్నాయని మనం భావించవచ్చు. తద్వారా
లక్ష మెజారిటీ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నేనైతే చెప్తాను లక్ష మెజారిటీ వస్తుందో లేదో ఈ క్షణం చెప్పలేం, కానీ ఖచ్చితంగా గెలుపైతే ఖాయంగా ఉంటుందని అయితే ఈ క్షణం చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 50,000 ప్లస్తో ఆయన గెలిచే అవకాశం కూడా ఉంది. ఎక్కడ పట్టినా మైకు పట్టుకుంటే ధైర్యంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడడానికి సంకోచిస్తుంటే పిఠాపురంలో మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుపు గురించి మాట్లాడుతున్నారంటే ఒక వేవ్ ఆల్రెడీ క్రియేట్ అయిందని చెప్పాలి. ఏదేమైనా మూడు మైనస్లను అధిగమించి 5 ప్లస్లతో పవన్ కళ్యాణ్ గారి విజయం నల్లేరు మీద నడక అని చెప్పాలి.